లేకపోయానే ఆకలి చూపు అయిందని అని చెప్తే పంట బాధ ఎంత బాగానే వచ్చే రోజున సరాసరి గవర్నర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ ఫోటో దగ్గర ఆయన దండం పెట్టి ఆయన చూసినప్పుడు నాకు తెలియకుండా ఎంతసేపు ఎక్కి పెట్టాను. మా నాన్నగారు పోయినప్పుడు కూడా నేను అంత అడగలేదు, కానీ దాసర్ గారు పోయారు చేసినప్పుడు అంత బాధపడ్డారు, అంత ఏడ్చారు. అంత అనుభవం ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన ఆ వ్యక్తి ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోదు. మరి డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇది ఒక డైరెక్టర్స్ ఫెస్టివల్, డైరెక్టర్స్ డే అని పెట్టడం ఎంత గొప్ప. అసలు దర్శకుడు ఆయన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఎవరు ఏ డైరెక్టర్ కూడా 151 సినిమాలు తీసిన డైరెక్టర్ లేడు అంటే అతిశక్తి కాదు. ఆ రికార్డ్ అంటే ఎవరు కూడా దాటలేము. ఇదివరకు ఆయన సంవత్సరానికి 15 సినిమాలు 20 సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఒక్కొక్క డైరెక్టరు 3 సంవత్సరాలకు ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. తప్పట్ల లేదని కూడా వాళ్ళంతా కాన్సన్ట్రేట్ చేయకుండానేమో. ఒక ఆర్టిస్ట్ అనేవాడు 4 సినిమాల్లో చేయొచ్చు ఒకే రోజు, కానీ ఒక డైరెక్టర్ 4 చోట్లకి పెట్టి చేయటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే మొత్తం అంతా ఆ రోజు ఏం సీన్ తీస్తున్నాము, ఎలా తీస్తున్నాము అన్నీ కూడా అవగాహన చూసుకుని వాళ్ళైతేనే అది చేయగలుగుతారు. అలాంటి దాంట్లో ఆగిట్ వల్ల అద్దాలమేడ సినిమా చూసేటప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను. అందులో నేను సినిమా హీరో క్యారెక్టర్, మేము అందరం కలిసి అవుట్డోర్ షూటింగ్ వెళ్తే అక్కడ జరిగింది. ఆయన డైరెక్టరే అది. ఆ సినిమా చేసేటప్పుడు చెప్పాడు, మురళి సినిమా వాళ్ళని కానీ అందరూ కూడా మమ్మల్ని మనందరూ ఉండేది అద్దాల మేడంలో ఉంటున్నాం. మొత్తం ట్రాన్స్పరెంట్ మనందరూ కూడా, మన జీవితాలు మన భక్తులు అంతా కూడా ట్రాన్స్పరెంట్. ప్రతి ఒక్కడు కూడా మనం చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. మంచి చేస్తే పెంచుకుంటారు, చిన్న తప్పు చేస్తే కూడా రాళ్ళు తీసుకుంటే మన అద్దాల మేడం పెట్టి పగలగొట్టారు. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఎక్కడా కూడా తప్పు పని చెయ్యకూడదు, అందరితో కూడా బాగుండాలి అని చెప్పిన ఒక గొప్ప డైలాగ్ని ఈ జీవితంలో మర్చిపోలేదు. దాన్ని 100కి 100 చూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఈ రోజున ఈ స్థితిలో ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడగలిగానంటే మా మహానుభావుడు పెట్టిన భిక్ష అని చెప్పి మరొకసారి